Day 14 of converting my CT100 into a cafe racer. లాస్ట్ వీడియోలో మన బండికి రేర్ టైర్ ఇంకా సీట్ అయితే చేపించాం కదా. టైర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది, కానీ ఈ సీట్ మన బండికి అస్సలు సెట్ అవ్వట్లేదు. మన ఫాలోవర్ సీట్ కోసం ఒక షాప్ నైతే సజెస్ట్ చేశారు. సరే ఒక ట్రైల్ వేద్దామని చెప్పి మన బండిని తీసుకొని ఆ షాప్ కి అయితే వెళ్ళిపోయాను. ఆ షాప్ అంకుల్ మనం ముందు చెప్పించిన సీట్ ను చూసి వెంటనే దాన్ని విసిరేశారు. మన బండికి సీట్ షేప్ అయితే ఎగ్జాక్ట్ గా ఇలా కావాలి నాకు. అంకుల్ లేట్ చేయకుండా సీట్ నైతే పర్ఫెక్ట్ షేప్ లో కట్ చేసి నాకు ఇచ్చేశారు. మన బండికి ఈ సీట్ పెట్టిన తర్వాత దీని లుక్ అయితే ఇట్లా వచ్చింది. వెంటనే దీనికి సీట్ కవర్ కూడా వేయించేశాను. ఈ సీట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా మన బండికి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతది. అలాగే దీనికి టైల్ ఇంకా సైడ్ ప్యానల్స్ కూడా రెడీ చేయాలి. దానికోసం మా ఇంట్లో వేస్ట్ గా పడున్న అల్యూమినియం షీట్ ని తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ షేప్ లో అయితే కట్ చేసేసాను. ఈ బండికి టైల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా సైడ్ ప్యానల్స్ కి మంచిగా మెజర్మెంట్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ గా అయితే కట్ చేసేసాను. ప్యానల్ పెట్టేసిన తర్వాత బండి లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా మనం రెడీ చేసిన పార్ట్స్ అన్నిటికీ హోల్స్ పెట్టడానికి తెలిసిన వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి డ్రిల్ అయితే చేసేసాను. డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్ ని మన బండికి అయితే ఫిట్ చేశాను. సైడ్ ప్యానల్ ఇంకా టైల్ పెట్టిన తర్వాత దీని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మన బండికి స్టిక్కరింగ్ వర్క్ అయితే చేపిద్దాము. స్టిక్కరింగ్ వర్క్ అయిపోతే మన బండికి ఇంకా 90% పని అయితే అయిపోయినట్టే. కెఫే రేసర్ సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.